సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎంత దారుణం అంటే 60 ఏండ్లకు పైబడిన ఈ వృద్ధుడు మైనర్ బాలికతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. ఇది ఎక్కడో కాదు, ఒక కాళీమాత దేవాలయంలో. ఇది పటాన్ చెరువు పరిధిలోని ఆర్సీపురం రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక కాళీమాత దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న తన పేరు. తను ఆ అమ్మాయిని స్థానికంగా ఉన్న ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి రాత్రి, ఈ ఘటన 13వ తారీఖు రాత్రి జరిగింది. అయితే ప్రతిరోజు లైట్లు బంద్ చేసే ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయి ఉండడం, సేమ్ టైం ఆ టెంపుల్ నుంచి మాటలు బయటికి వినిపిస్తుండటంతో స్థానికంగా ఉన్న యువత అసలు లోపడేదో జరుగుతుంది, లైట్ ఎందుకు వేస్తుంది అని చెప్పి అనుమానంతో వాళ్ళు వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్తే అసలు వాళ్ళు నివ్వెరపోయే దర్శనం కనిపించింది. ఇక్కడ పనిచేస్తున్న సాయన్న ఆ అమ్మాయితోటి వికృత చేష్టలు చేస్తూ కనీసం ప్యాంట్ కూడా వేసుకోకుండా ఆ అమ్మాయితో ఉండడాన్ని వాళ్ళు వీడియో తీయడమే కాదు, తనను పట్టుకొని స్థానికంగా ఉన్న పోలీసులకు అప్పచెప్పారు. ఎంత దారుణమైన ఘటన అంటే, ఎవరి మత సంబంధాలకు సంబంధించి వాళ్ళు ఆయా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేస్తారు, నిష్టగా ఉంటారు. సో ఇట్లాంటి కాళీమాత దేవాలయంలో స్వయంగా అమ్మవారి విగ్రహం ముందే అమ్మాయితో చాలా వికృతంగా, చాలా చెప్పరాకుండా, అంటే నోటికి ఆ మాటలు కూడా రానంత గలీజ్గా తను చేస్తున్న వ్యవహారం ఈరోజు ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఈ ముసలోడికి ఏం పోయే కాలం వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళగానే తను అమాయకుడిలా ఏడుస్తూ వాళ్లకు దండం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా రోజులుగా అక్కడ ఉన్న యువత ఈ టెంపుల్లో ఏదో రాత్రి ఇతరత్ర కార్యకలాపాలు ఏదో జరుగుతున్నాయనే ఒక అనుమానం వాళ్ళకు ముందు నుంచే ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఏదో అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయని చెప్పి అనుమానం ఉంది అని చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. అయితే 13వ తేదీ రాత్రి మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిండ్రు స్థానిక యువత. సాయన్నను పట్టుకొని అడిగితే తనకేం తెలియనట్టు నంగనాచి మాటలు చెప్తున్నాడు. కానీ అతను చేస్తున్న వికృతమైన క్రీడ, కామ క్రీడ ఏదైతే ఉందో అది అంత అసభ్యంగా ఉంది తన పరిస్థితి. ఎదురుగా కాళీమాత విగ్రహం, తను ఆ విగ్రహం అంటే మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక విషయం, బయట వాళ్ళను అందరినీ బురిడి కొట్టించే ప్రయత్నం కూడా చేసిండు. దేవాలయం బయట గడియ పెట్టేసి అదేదో క్లోజ్ చేసినట్లు చేసి లోపల మాత్రం ఈ యొక్క తతంగం నడిపిండు. తనను ప్రస్తుతం పోలీసులు, ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు తనపైన పోక్సో యాక్ట్ కింద, పోక్సో చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు. చూద్దాం తాను చేసిన ఈ అసభ్యకరమైన పని ఏదైతే ఉందో ఈరోజు సభ్య సమాజం నిజంగానే తలదించుకునే విధంగా ఉంది. మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు, కానీ దేవాలయ గర్భగుడిలోనే ఇలాంటి పని జరగడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. తనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.